డయాబెటిస్ అనేది మేజర్గా మీరు చెప్పినట్టుగా కళ్ళు కాళ్ళు అంటున్నారు. జనరల్గా డయాబెటీస్ ఉన్నప్పుడు కంట్లో రెటీనాలో ఏం జరుగుతుంది సార్ యాక్చువల్గా? ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. మనం ఒక లేమ్యాన్ చెప్పదలుచుకుంటే ఎట్లా తెలుస్తుంది ఆయనకి సిమ్టమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిలో కంటి చెకప్ చేయించుకుందాం, రెటీనా పరిస్థితి ఎట్లా ఉందో అనుకున్నప్పుడు మీరు ఎట్లాంటి చెకప్ చేస్తారు? కంప్లీట్ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ చేస్తాం. డయాబెటిక్ రెటినోపతికి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలోఅప్ ఎట్లా ఉండాలి వీళ్ళకి? సో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. డయాబెటీస్ ఉంది ఆయనకి, ఓకే, మనం అసలు రెటినోపతి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? కంటి నరం ఎఫెక్ట్ కాకూడదు, డయాబెటిక్ రెటినోపతి అనే కూపంలోకి వెళ్ళకూడదు అనుకుంటే ఇప్పుడు మన డయాబెటిక్ రెటినోపతికి ఇన్సూరెన్స్ లాంటివి, ఆరోగ్యశ్రీ లాంటివి వర్తిస్తాయి డాక్టర్ గారు? డైరెక్ట్ క్యాష్ పే ఆర్ ఇన్సూరెన్స్ పే ఒకటి ఉంటుంది. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి నాగరాజు గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుత్బుద్దీన్ అలీ గారు ఉన్నారు. డాక్టర్ యాక్చువల్గా ఐ స్పెషలిస్ట్ అండ్ రెటీనా స్పెషలిస్ట్. పర్టికులర్గా చెప్పాలంటే డాక్టర్ గారు, ఈరోజు మనం డయాబెటిక్ రెటినోపతి గురించి మాట్లాడుకుందాం. షూర్ అండి. జనరల్గా అంటే షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే రెండు బాగా ఎఫెక్ట్ అవుతాయని చెప్తుంటారు, కళ్ళు కాలు. సో కళ్ళకు సంబంధించి ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి ఏం జరుగుతుంది యాక్చువల్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే? సో మీరు ఇందాక చెప్పినది చాలా వ్యాలిడ్ అనమాట. మనకు డయాబెటిస్ అనేది మేజర్గా మీరు చెప్పినట్టుగా కళ్ళు కాళ్ళు అంటున్నారు. యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్లో మనం చూస్తున్నట్టుగా చూస్తే బాడీలో దాదాపుగా అన్ని పార్ట్స్ని ఎంతో కొంత ఎఫెక్ట్ చేసేది డయాబెటీస్. దాంతో పాటుగా మేము మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు డయాబెటీస్, ట్యూబర్క్యులోసిస్, ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ, HIV రిలేటెడ్వి, ఈ మూడు కూడా శరీరంలో అన్ని భాగాలను కూడా ఇన్వాల్వ్ చేస్తాయి. ఓకే. సో కొన్నిటిని ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, అవి సిమ్టమాటిక్ గా ఉంటాయి కాబట్టి మనకు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఓకే. సో అలా కాదు, కానీ అన్ని పార్ట్స్ ని ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తాయి. యాజ్ అన్ ఐ డాక్టర్ డెఫినెట్లీ ఇది అండర్ రేటెడ్ గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అన్డయాగ్నోస్డ్ డిసీజ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఒకేసారి ఎఫెక్ట్ చేయడం వల్ల ఇర్రివర్సబుల్ బ్లైండ్నెస్ అంటే కంప్లీట్ గా చూపుని పూర్తిగా దెబ్బతీసే డిసీజ్ కాబట్టి చాలా వెనక్కి తీసుకురావాలి. అందుకే మన ఇర్రివర్సిబుల్ అంటాం అనమాట. ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాటిని మనము బ్యాక్ కి తీసుకురాలేము. అందుకే ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. ఓకే. సో మేము చూస్తుంటాం డయాబెటిక్ పేషెంట్స్లో ఇప్పుడంటే అవేర్నెస్ బాగా పెరిగింది. మనకు ఫిజిషియన్స్ ఎవరైతే షుగర్ కి ట్రీట్ చేస్తూ ఉంటారో వాళ్ళలో కూడా బాగా అవేర్నెస్ ని మనం ఇంక్రీజ్ చేసి ప్రతి డయాబెటిక్ పేషెంట్ ని కంపల్సరీగా వాళ్ళకి ఏదో ఐ ఇష్యూ ఉందా లేదా అని కాకుండా ఒక్కసారన్నా వాళ్ళు వచ్చి పూర్తి స్థాయి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే మనం విజన్ టెస్టింగ్ అది అన్ని చోట్ల జరుగుతుంది. దాంతో పాటుగా ఒక రెటీనా స్పెషలిస్ట్, కంటి నరాల డాక్టర్ దగ్గర రెండు కళ్ళల్లో డ్రాప్స్ వేసి డైలేట్ చేసి రెటీనాని కంప్లీట్ గా 360 degrees మనం చూడడం అవసరం. జనరల్ గా డయాబెటీస్ ఉన్నప్పుడు కంట్లో రెటీనాలో ఏం జరుగుతుంది సార్ యాక్చువల్గా? ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటే రెటీనాలో జరిగే ఏదైతే చేంజెస్ ఉన్నాయో డయాబెటిస్ వల్ల వచ్చిన కారణంగా ఇవన్నీ కూడా డయాబెటిక్ రెటినోపతి స్పెక్ట్రమ్. ఓకే. మెయిన్ గా ఏమవుతుందంటే డయాబెటిస్ వల్ల కంట్లో ఉండే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్, వాటి స్ట్రక్చర్ ని కోల్పోతాయి, డ్యామేజ్ చేస్తాయి. సో మనకు మెయిన్ గా ఏంటంటే మనకు రెండు ఉంటాయి బ్లడ్ లో, బ్లడ్ రెటీనా బ్యారియర్, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం. సో ఇదేంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఎఫెక్ట్ ఎందుకు అవ్వదు అంటే బ్యారియర్ మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ జరిగిన డ్యామ్ లాగా, చెక్ డ్యామ్, ఈ డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ వల్ల కావచ్చు, అన్కంట్రోల్డ్ అని కావచ్చు, ఈ బ్లడ్ రెటినల్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది, చెక్ డ్యామ్ దెబ్బతింటుంది. దానివల్ల బాడీలో షుగర్ వల్ల జరిగే చేంజెస్, ఆ కొలెస్ట్రాల్ కంటెంట్స్ అవన్నీ కూడా ఏంటంటే ఆ డ్యామేజ్ అయిన వాల్లోంచి రెటీనాలోకి చొచ్చుకుపోతాయి. చొచ్చుకుపోయి కంటి నరం మీద మొత్తం ఒక ప్యాచ్ లాగా ఫామ్ చేస్తాయి. ఇవన్నీ కూడా గ్రావిటీ వల్ల మనకు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద రెటీనా, మ్యాక్యులా అంటాం, ఇక్కడే మనకు 90% ఆఫ్ ద విజన్ ఉంటుంది. అక్కడ నుంచి అక్యుములేట్ అవుతాయి, పూలప్ అవుతాయి. ఈ పూలప్ అవడం వల్ల మన మెయిన్ సెంట్రల్ విజన్ అనేది పూర్తిగా
డ్యామేజ్ అవుతుంది. అచ్చా, ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతిలో సెంట్రల్ విజన్ దెబ్బతింటుందా డాక్టర్ గారు? డయాబెటిక్ రెటినోపతిలో మనకు విజన్ కనుక చూసుకుంటే మెయిన్ గా చూసేది మనకు సెంట్రల్ విజన్ జనరల్ గా. సో మాక్సిమం విజన్ అదే ఉంటుంది. ఫీల్డ్ ఆఫ్ విజన్ పక్కన పెడితే సెంట్రల్ విజన్. సో ఇది మెయిన్ గా డ్యామేజ్ అవుతుంది. దానివల్లే ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మనం ఒక లే మ్యాన్ చెప్పదలుచుకుంటే ఎట్లా తెలుస్తుంది ఆయనకి సిమ్టమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిలో పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. దాని వల్లనే వచ్చిన ప్రమాదం. మనకు సడన్ గా నొప్పి ఉండడము, చూపు సడన్ గా తగ్గడము, ఇంకేదో ప్రాబ్లం ఉండడము ఉంటే మనం అప్రోచ్ అవుతాం. స్టార్టింగ్ స్టేజ్ లో మనకు ఎలాంటి డ్యామేజ్ కనిపించదు. బట్ సడన్ గా ఏమవుతుందంటే చూస్తూ చూస్తూ ఇట్లా విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ వాళ్లకు వస్తువులు వంకర టింకరగా, మెటమార్ఫాప్సియా అంటాం, ఒక షేప్ ఉన్న వస్తువు వంకరగా కనిపించడం, ఒక బ్లరింగ్ ఆఫ్ ఇమేజ్, అంటే ఒక షాడో ఉంటుంది. మనం చూస్తున్నాము, డ్రైవింగ్ చేస్తున్నాము, సడన్ గా నల్లటి మచ్చ, ఎటు తిప్పితే అటు మచ్చ. ఎందుకు అంటే సెంట్రల్ మనకు రెటీనా ఉంది కాబట్టి ఆ భాగంలో అంతా ఫీల్డ్ ఆఫ్ విజన్ లో ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. పెయిన్లెస్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్, ఇవన్నీ నొప్పి ఉండదు, చూప్ ఇలా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటి అంటే మనకు యాజ్ వి డిస్కస్ డిఫరెంట్ టాపిక్స్, మ్యాక్యులర్ ఎడిమా అంటాం. అంటే కంటి నరంలోని సెంట్రల్ పార్ట్ ని మ్యాక్యులర్ అనుకున్నాం కదా, దాంట్లో వాపు రావడం. ఈ వాపు ఎట్లా ఉంటుందంటే సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది వీళ్ళందరికీ. ఒకేసారి చూస్తూ చూస్తూ కొన్ని రోజుల్లోనే డ్యామేజ్ అయిపోతుంది. అది జరిగింది సిమ్టమ్ అప్పుడు, కానీ దానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది. సో అలా 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 అటాక్ అవుతున్నారు అనమాట, తెలియట్లా వీళ్లకు. తప్పని ఒకేసారి చూపు ఇదైపోయింది. సో కాబట్టి ప్రతి పేషెంట్, ఒక 40 ఏళ్ళు దాటిన ప్రతి పేషెంట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మేము చాలా వాటిలో ఫిజిషియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు షుగర్ టెస్ట్లు చేస్తాము, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c ఇవన్నీ చేస్తే 2 సార్లు చేసి గ్లూకోజ్ టాలరెంట్ ఇవన్నీ చూసి చెప్తాం షుగర్ ఉందని. కానీ ఎప్పుడైతే హై షుగర్ ఉంటుందో వాళ్ళకి అప్పుడు డిటెక్ట్ అయింది, కానీ అప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో ఈ డిసీజ్ అండర్ డయాగ్నోస్డ్ డిసీజ్ చాలా ఉంది. కాబట్టి ఒకవేళ మీకు షుగర్ ఉన్నా లేకున్నా, షుగర్ ఉంది అంటే మందులు వాడుతుంటే షుగర్ ఉంది అనుకుంటారు, చాలా మందికి షుగర్ ఉండొచ్చు, వాళ్ళు మందులు వాడట్లేదు. సో కాబట్టి జనరల్ గా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏమంటాయి అంటే 40 years దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా డయాబెటిక్ ఇవాల్యుయేషన్, రెటినోపతి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి, రెటీనా చెకప్. అందులో మనకు ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు గ్లకోమా, నీటి కాసులు, దాని సంకేతాలు కూడా బయటపడతాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. డయాబెటిక్ రెటినోపతి కాదు కానీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు కంటి చెకప్ చేయించుకుందాం, రెటీనా పరిస్థితి ఎట్లా ఉందో అనుకున్నప్పుడు మీరు ఎట్లాంటి చెకప్ చేస్తారు? దీన్ని ఏమైనా స్టేజ్ వైజ్ ఉంటుందా డాక్టర్ గారు? యాక్చువల్ గా రెటినోపతికి సంబంధించి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరన్నా ఒక పేషెంట్ వాళ్ళకు ఉండే అవగాహన ప్రకారం డైరెక్ట్ గా ఒక రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే చూడడం ఒకటి. రెండోది ఒక షుగర్ డాక్టర్ ద్వారా రిఫర్ అవుతాయి, ఒక డయాబెటాలజిస్ట్, ఒక ఫిజిషియన్ ద్వారా డాక్టర్ గారు ఇట్లా ఈ పేషెంట్ కి దాదాపుగా 10 ఏళ్ల నుంచో ఇంకెంతో షుగర్ ఉంది, కంట్రోల్ అవుతుంది అవ్వట్లేదు, ఒక్కసారి రెటీనా చెకప్ చేయాలి అని పంపించడం. 2 పద్ధతులు. ఏదైనా కూడా మనం కంప్లీట్ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ చేస్తాం. అంటే వాళ్ళ విజన్ చూస్తాం, విజన్ చూసి వాళ్ళ రిఫ్లెక్సెస్ అన్ని చూసి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్, రెటీనా చెకప్ చేస్తాం. డ్రాప్స్ వేసి ఆ కనుపాప ప్యూపిల్ పెద్దగా అయింది అనుకోండి, మనకు బెటర్ వ్యూ ఉంటుంది. అక్కడ మనం సెంట్రల్ రెటీనా, ఆప్టిక్ డిస్క్ అంటాం, మన గ్లకోమాకి సంబంధించి కంటి నరం, ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ ఎట్లా ఉన్నాయో ఒక పిక్చర్ వస్తుంది, ఒక కలర్ ఫోటోగ్రాఫ్ లాగా మనకు వస్తుంది. దాంట్లో ఏమన్నా చేంజెస్ కనిపించినా, అనుమానంగా ఉన్నా, అది ఎంత వరకు ఉందన్న క్వాంటిఫై చేయాలి. ప్రాబ్లం ఉందని ఉంది తెలుస్తుంది, ఎంత ఉంది అనేది ఒక ఆబ్జెక్టివ్ కాకుండా దాన్ని మనకు రిప్రజెంటేటివ్ చేయడం అనమాట. ఇంత ఉందని స్కాన్ చేస్తాం, దాన్ని OCT అంటాం, ఆక్యులర్ టోమోగ్రఫీ అనమాట. అంటే మనకు CT స్కాన్ లాగానే ఇది ఒక కలర్ స్కాన్ అనమాట. ఇందులో రెటీనాలో అన్ని లేయర్స్, ఒక 10 లేయర్లు ఉంటాయి, పొరలు. ప్రతి లేయర్ లో ఎంత డ్యామేజ్ జరిగింది, దీనికి ఎంత సివియర్ గా మనకు విజన్ లాస్ అవ్వచ్చు, దీన్ని మనం ట్రీట్ చేయొచ్చా చేయలేమా అన్ని కూడా తెలిసిపోతాం. ఓకే, స్టేజెస్ ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతి? మెయిన్ గా ఏంటంటే ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం 2 things చూస్తామండి క్లినికల్ గా. పేషెంట్ కి సిమ్టమ్స్ ఏమన్నా ఉండొచ్చు. ఇది నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతినా, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. నాన్ ప్రొలిఫరేటివ్ అనేది చాలా ఎక్కువగా ఉండే కేసెస్. ఇవి ఏంటి అంటే అంతగా సివియర్ గా భయపడాల్సిన అవసరం లేనిది, మెజారిటీ ఉంటే లేనిది. ప్రొలిఫరేటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా షుగర్ వల్ల బ్లడ్ వెజల్స్ లో, రక్తనాళాల్లో, కంటి నరపు రక్తనాళాల్లో వాపు రావడం, ఆ డ్యామేజ్ అవ్వడం ఉంటుంది కదా,
నాన్ ప్రొలిఫరేటివ్ ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ చేంజెస్ వల్ల కొత్తగా బ్లడ్ వెజల్స్ రావు, కొత్త బ్లడ్ న్యూ బ్లడ్ వెజల్స్ అంటాం, న్యూ వాస్కులరైజేషన్ అంటాం, ఇది ఉండదు. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో మనకు కొత్త బ్లడ్ వెజల్స్ వస్తాయి. కొత్త బ్లడ్ వెజల్స్ రావడమే ప్రాబ్లమా? కొత్త బ్లడ్ వెజల్స్ రావడమే ప్రాబ్లం. ఇప్పుడు నార్మల్ మనం ఏమనుకుంటాం, బ్లడ్ వెజల్స్ వస్తున్నాయి మంచిదే కదా డాక్టర్ గారు, ఇంకా బ్లడ్ సప్లై పెరుగుతుందని. కాదు, ప్రాబ్లం ఏంటి అంటే ఈ కొత్తగా వచ్చే బ్లడ్ వెజల్స్ ఏంటి అంటే చాలా ఫ్రెజైల్ గా ఉంటాయి, ఫ్రయబుల్ గా ఉంటాయి. అంటే మనకు నార్మల్ భాషలో మనకు ఈజీగా చెప్పాలి అంటే మన పేషెంట్స్ కోసం అందరికి ఆడియన్స్ కి వాటర్ పైప్స్ ఉన్నాయి, మనకు నీళ్లు పోతా ఉన్నాయి. కొత్తగా ఉన్నప్పుడు క్వాలిటీ బాగుంటుంది, అంతా వెళ్తుంది. పోను ఎండాకాలంలో కావచ్చు డ్యామేజ్ వేరెంటీర్ వల్ల పగుళ్ళు వస్తాయి. ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఎక్కువైనా ఏమైనా కూడా సడన్ గా పైప్స్ బర్స్ట్ అవుతుంటాయి. అదే విధంగా ఈ న్యూవర్ బ్లడ్ వెజల్స్ ఇవి ఏంటంటే వీక్ గా ఉంటాయి. బాడీలో ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ ఆల్టర్ అయినా, ఫ్లో ఎక్కువైనా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఫ్లక్చుయేట్ అయినా ఎప్పటికన్నా పగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో టెండర్ గా ఉంటాయి అనమాట. ఈ పగలడం వల్ల ఏమవుతుంది, సడన్ గా బ్లడ్ ఇట్లా చింపుతుంది అనమాట రక్తంలో. సడన్ గా మనం విట్రియస్ హిమోరేజ్ అంటాం, రెటినల్ హిమోరేజ్, ఒకేసారి బ్లడ్ లాస్ ఉంటుంది. సో అది ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. సో క్లినికల్ గా మనం చూసినప్పుడు మెయిన్ గా ఈ పేషెంట్ ఈ కేటగిరీలో వస్తున్నాడా, ఈ కేటగిరీలో వస్తున్నా, దీన్ని బట్టే మన నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ట్రీట్మెంట్ వరకు వచ్చినప్పుడు మనము ఏ స్టేజ్ లో అయితే మనకు రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో నాన్ ప్రొలిఫరేటివ్ లో ఏమవుతుంది అంటే మనం లెస్ సివియర్ అనుకుందాం, సింపుల్ గా అనుకుందాం, పాయిజనస్ స్నేక్, నాన్ పాయిజనస్ స్నేక్ లాగా అంతే అనుకుంటే మైల్డ్ మోడరేట్, మీరు చెప్పిన కరెక్ట్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. నాన్ ప్రొలిఫరేటివ్ లో మనం అట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. స్టార్టింగ్ స్టేజెస్ లో మనము వాళ్ళ మెయిన్ ఏంటి, ఇవన్నిటికీ కారణం ఎవరు, కల్ప్రిట్ ఎవరు, డయాబెటీస్. సో డయాబెటీస్ ని బాగా కంట్రోల్లో ఉంచుకోవడం. రెండోది అలైడ్ ఫ్యాక్టర్స్, కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటాం. కోమార్బిడ్ అంటే మనకు హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, అనీమియా, రక్తహీనత. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. రక్తహీనత వల్ల కూడా డయాబెటిక్ రెటినోపతి సివియర్ గా అవుతుంది. కిడ్నీ డిసీజ్ వల్ల, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వల్ల. సో ఇవన్నీ కూడా ఏ కారణం చేత అయితే మనకి డ్యామేజ్ అయిందో ఆ కారణాన్ని మనం కనుక పర్ఫెక్ట్ గా ట్రీట్ చేసుకుంటే ఇది అవుతుంది. ఈ నాన్ ప్రొలిఫరేటివ్ లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఇవన్నీ కూడా ప్రాపర్ డయాబెటిక్ కంట్రోల్, మెడిసిన్స్ ఇస్తాం కొన్ని, తర్వాత స్కాన్ చేసి ఎలా మార్పు చెందిందో ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇందాక మనం కొనుక్కుంటాం మెయిన్ ట్రీట్మెంట్ అవసరం అయ్యే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. ఇవి బర్స్ట్ అయినప్పుడు రావడం ఏంటి, వాళ్ళకి విజన్ లాస్ తో వస్తారు, దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో అరే కొత్త బ్లడ్ వెల్స్ వచ్చాయి, ఇవి ఈ రోజు రేపు కరెక్ట్ గా బ్లాస్ట్ అయ్యే స్టేజ్ లో ఉంది అని మనం ముందే కనిపించి దానికి లేజర్ థెరపీ ద్వారా ఫోటోకోయాగులేషన్ అంటాం. అవన్నిటిని కొత్త బ్లడ్ వెజల్స్ ని క్లోజ్ చేసేస్తాం, బర్న్ చేసేస్తాం. చాలా చిన్న టెక్నిక్, ఓపీడీ ప్రొసీజర్. ఆ బ్లడ్ వెజల్స్ ని క్లోజ్ చేసేయడం వల్ల మనకు బర్స్ట్ అయ్యేని ప్రివెంట్ వైర్ కనెక్షన్ కట్ చేసేసినట్టు అనమాట ఆ ఏరియా. కొంతవరకు ఏంటంటే అది అందులో కూడా లాస్ట్ ఎక్కువగా ఉన్నాయనుకోండి న్యూ వెజల్స్, ఇవన్నీ ఎక్కువగా మనము లేజర్ ద్వారా బర్న్ చేయడం వల్ల పెరిఫెరల్ విజన్ కొంచెం తగ్గొచ్చు. సో అందుకే ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది. ఇది రెటినోపతి మనకు ప్రొలిఫరేటివ్. దాంట్లో మీరు ఎంత త్వరగా అంటున్నారు కదా, త్వరగా రావడానికి ఏం చేయాలి? ఒక పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగితే త్వరగా ఎక్కడికి రావాలి? ఒక లేమ్యానికి డయాబెటిక్ రెటినోపతి, డయాబెటీస్ ఉంది ఆయనకి చాలా కాలంగా, 15 ఏళ్ళుగా ఉంది. కంట్లో ఏది జరిగితే ఇది డయాబెటిక్ రెటినోపతి అయ్యి ఉండొచ్చు, నేను వెంటనే ఎంత తొందరగా వీలైతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కనిపించాయి అంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగినట్టే. సిమ్టమ్స్ మీరు చెప్తున్నారు, నాకు ఇది విజన్ తగ్గిందో, వస్తువులు కొంచెం వంకర టింకరగా కనిపిస్తున్నాయి అంటేనే ఆల్రెడీ డ్యామేజ్ జరిగినట్టు. దానికి ముందే రావాలి. అసలు మీకు షుగర్ ఉంది అన్న తెలుసుకున్న వెంటనే రావాలి. వచ్చాక ఎప్పుడైతే నార్మల్ గా ఉందో ఇయర్లీ 1 చెకప్, యాన్యువల్ డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఈ మధ్య మీరు చెప్తున్నట్టుగా ఎప్పుడన్నా వాళ్ళకు డౌట్ వచ్చింది, సడన్ గా విజన్ బ్లర్ అయిందో అంటే ఇమ్మీడియట్ గా రావాలి, డైలేటెడ్ చేసి ఆల్రెడీ రెటీనాలో బ్లడ్ వెజల్స్ మనకు రప్చర్ అయ్యాయా, హిమోరేజ్ అంటాం, అది ఉందా, ఇంకేముందా. ఎమర్జెన్సీ కండిషన్ డాక్టర్ గారు? విట్రియస్ హిమోరేజ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. విట్రియస్ హిమోరేజ్ అనేది మనకు రక్తం పూర్తిగా బ్లడ్ క్లాట్ అయినప్పుడు. ఎందుకు అంటే కొంతమందిలో ఈ హిమోరేజ్ అవ్వడంతో పాటుగా విట్రియస్ అనేది ఒక జెల్ లాగా ఉంటుంది అనమాట, ఒక థిక్ గమ్ లాగా ఉంటుంది. ఈ డయాబెటిక్ రెటినోపతి వదిలే మన బ్లడ్ వెజల్స్ వల్ల డ్యామేజ్ వల్ల ఇదంతా దాని కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది. దాంతో దాని రెటీనాని సపోర్ట్ చేసే గుణం తగ్గిపోయి ఆ రెటీనాని కూడా
లాగేస్తుంది అనమాట. అంటే రెటీనా కంటి నరం పూర్తిగా కట్ అయిపోతుంది. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంట. ఈ రెటినల్ డిటాచ్మెంట్ ఒకవేళ అయ్యింది అనుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము రెటినల్ సర్జరీ ద్వారా, విట్రెక్టమీ అంటాం, దాన్ని రిపేర్ చేయాలి. ఇది మెయిన్గా ప్రొలిఫరేటివ్, నాన్ ప్రొలిఫరేటివ్ డ్యామేజెస్. సో మరి ఎంతమందికి ఉంటుందంటే ప్రెడిక్ట్ చేయలేము. ఇక్కడ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కొంత చెప్పొచ్చు, లాంగ్ స్టాండింగ్ ఒక 20 years ఆఫ్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, వాళ్లకు మిగతా కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హార్ట్ డిసీజ్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్, వీళ్ళకు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెడిక్ట్ చేయగలుగుతాము, బట్ ఎగ్జాక్ట్ గా తెలియాలంటే మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి. ఇది రెటినోపతి మన చేంజెస్. దీంతో పాటుగా మనకు డయాబెటిక్ రెటినోపతిలో వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ విజన్ లాస్, చూపు కోల్పోవడం కారణం డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా, డిఎంఈ అంటాం. మ్యాక్యులా అంటే ముందాక చెప్పినట్టుగా సేమ్ థింగ్, ఇప్పటికల్లా అందరికి అర్థమైపోవాలి, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఐ మనకు రెటినాది. ఈ మ్యాక్యులాలో వాపు రావడం, ఈ వాపు రావడం వల్ల ఫ్లూయిడ్ అంతా ఇట్లా అక్యుములేట్ అయిపోయి విజన్ అంతా తగ్గిపోతుంది. దీనికి ఒక గుడ్ థింగ్ ఏమనుకోవాలి అంటే మనకు ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే నార్మల్ గా మనకి ఇచ్చే ఇంజెక్షన్స్ లాగానే చాలా మైక్రో నీడిల్తో కంటి నరంలో ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాప్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. ఇదంతా కూడా ఫ్లూయిడ్ తీసేసినట్టే అన్నమాట. ఏంటి అంటే మరి చాలా మంది మనకు చెప్తుంటారు, ఒక ఇంజెక్షన్ తో సరిపోతుందా డాక్టర్, కొంచెం ఖరీదుగా ఉంటాయి ఇవి ఇంజెక్షన్స్. ఏంటంటే చాలా మందిలో 50% అండ్ అబోవ్ పేషెంట్లో ఒక ఇంజెక్షన్ తో కరెక్ట్ అవుతుంది, కానీ దానికి సపోర్టివ్గా షుగర్ కంట్రోల్ ఇవన్నీ ఉంటేనే అలా స్టేబిలిటీ ఉంటుంది. బాగా ఇంజెక్షన్ తీసుకున్నాం కదా అని షుగర్ కంట్రోల్ లేదంటే మళ్ళీ సో దే మైట్ నీడ్ మోర్ అండ్ మోర్ ఇంజెక్షన్స్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే మేము అందుకే చెప్తాము, డయాబెటిక్ చేంజ్, రెటినోపతి చేంజెస్ ఎట్లా అంటే వేరే ఐ కండిషన్స్ని మనము డ్యామేజ్ అయింది ట్రీట్ చేసాము, అందరికీ ఫుల్ విజన్ బాగా ఉంటుంది. బట్ రెటీనా అనేది కంటి నరం కాబట్టి డ్యామేజ్ ని ఎంత రిపేర్ చేయగలిగినా కొంత రిమినెన్సెస్ అయితే ఉంటాయి. ముందు ఉండే పర్ఫెక్ట్ నార్మల్ ఎనాటమీ అంటాం కదా, అది డ్యామేజ్ అయింది, ఎంత రిపేర్ చేయాలన్నా కూడా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. అది రాకూడదు అంటే ముందే మనం డిటెక్ట్ చేసుకోవాలి. సర్జికల్ ఆప్షన్స్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయి డాక్టర్ గారు? సర్జికల్ ఆప్షన్స్ ఇంటర్వెన్షన్ ఉంటుంది జనరల్ గా. సర్జికల్ ఆప్షన్స్ ఎందుకు అంటే సర్జరీలో మనకు ఎట్లా ఇప్పుడు 100 patients ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి ఉన్నారు, డయాబెటిక్ కాదు డయాబెటిస్ వల్ల రెటినా డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కనుక మనం చూస్తుంటే 3 to 5% ఆఫ్ ద కేసెస్ కి సర్జరీ అవసరం. రేర్ బట్ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ కాబట్టి, ఆల్రెడీ రెటినా డిటాచ్ అయిపోవడము, విట్రియస్ మొత్తం బ్లడ్ తో నిండిపోవడము, ఇట్లాంటి వాటికి వీ నీడ్ విట్రెక్టమీ సర్జరీ అంట. రెటినల్ విట్రెక్టమీ. విట్రెక్టమీ అంటే అవి ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని అంతా తీసేసి ఫ్లూయిడ్ ని అక్యుములేట్ చేసి రెటీనాని అటాచ్ చేయడం ఇట్లా ఉంటుంది. ఇది ఒక మేజర్ ప్రొసీజర్ అవుతుంది. సో దీనికి ఏంటి అంటే దాంతో పాటుగా సేమ్ ఫ్రీక్వెంట్ ఫాలో అప్స్ ఉండాలి. అండ్ ఒక ఐలో ఇలా కండిషన్ ఉందనుకోండి, యూ షుడ్ బి డబుల్ షూర్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఇన్ అదర్ ఐ. సో బికాస్ ఎట్లా అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఇది కన్ను కదా, బట్ బ్లడ్ వచ్చేది ఒకటే. సో ఈ కంట్లో కంప్లీట్ గా రెటినా డ్యామేజ్ ఉంది అంటే దేర్ ఆర్ మోర్ ఆర్ లెస్ చేంజెస్ ఇన్ ద అదర్ ఐ ఆల్సో. అక్కడ ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి, వన్ ఐడ్ గా అనుకొని మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ భగవంతుడు దయ అనుకోలేనంటే 2 కళ్ళు ఉన్నాయి మనకు. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయినా రెండో కన్ను మనం కొంతవరకు యూస్ చేసుకొని వర్కింగ్ విజన్ ఇవ్వచ్చు అనమాట. బట్ ఒక్కటి ఏంటంటే ఎంత త్వరగా చేస్తే అంత మనకు రిజల్ట్స్ బాగా ఉంటాయి. పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు, ఇలా అన్నారు డాక్టర్, ఇలా ప్రొసీజర్ అన్నారు, ఇన్నిసార్లు రమ్మంటున్నారు, రెటీనా ప్రొసీజర్, క్యాట్రాక్ట్ సర్జరీ మాదిరిగా ఒక్కసారి వస్తే మళ్ళీ కంప్లీట్ కాదంటే ఇలా రిజల్ట్స్ రావు అంటే ప్రాబ్లం. అది ప్రాబ్లం ఏంటంటే రెటీనాకి సంబంధించి కాబట్టి మీరు ఎంత త్వరగా ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగానే మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి బాగా చదివితే రిజల్ట్స్ బాగా వస్తాయి. లాస్ట్ మూమెంట్ లో చెప్తే రావచ్చు రాకపోవచ్చు. అట్లా జనరల్ మన దగ్గర ఏంటంటే ట్రీట్మెంట్ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ రారు, ఫాలో అప్ ఉండదు, ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ ఏదో డ్యామేజ్ జరిగితే తప్ప. ఈ విషయంలో ముఖ్యంగా డాక్టర్ గారు డయాబెటిక్ రెటినోపతికి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అప్ ఎట్లా ఉండాలి వీళ్ళకి? సో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ అనుకుందాం. ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు లేదా నార్మల్ పేషెంట్ వచ్చారు, చూసాము, అంతా బాగుంది. నెక్స్ట్ చెకప్ ఇస్ ఆఫ్టర్ 1 year. ఇది ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్. మధ్యలో మనకి ఏమన్నా వేరే విషయంలో గ్లాసెస్ పవర్ మారిందనో, ఇంకో కంట్లో డస్ట్ అనో, ఇంకేమైనా వచ్చినా, కొంతమందికి యాంగ్షియస్ పేషెంట్స్ ఉంటారు, బాగుందన్నా కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూడడం మంచిది. ఒక రకంగా ఈ విషయంలో ముందు జాగ్రత్త మంచిది, ఎందుకంటే కన్నుకు సంబంధించి. రెండోది మైల్డ్, మోడరేట్ ఇట్లాంటి నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఉంది, వీళ్లకు 6 months ఒకసారి ఫాలో అప్ కి రమ్మంటారు.
ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఇచ్చాం, వీళ్లకు లేజర్ చేశాము. లేజర్ చేశాక ఖచ్చితంగా ఒక 1 month తర్వాత చూడాలి, 3 months తర్వాత చూడాలి, ఒక ప్యాటర్న్ లాగా ఫాలో అవుతూ ఉండాలి. మూడోది ఇంజెక్షన్స్ ఇచ్చాము. ఇందాక ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ కొంచెం ఖరీదుగా ఉండేవి. వీటికి ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చాక స్కాన్ చేసి చూస్తాం ఎంతవరకు వాపు తగ్గిందనేది. ఓకే, దానికి 1 month తర్వాత వాళ్ళు షుగర్ మెడిసిన్స్ కానీ డైట్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదా చూసి మళ్ళీ ఒక 1 month తర్వాత స్కాన్ రిపీట్ చేసి విజన్ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ ఉందనుకోండి, యూ మైట్ నాట్ నీడ్. కానీ చాలా మందిలో ఎట్లా అంటే కొంత బాకీ ఉన్నా కూడా రెటినల్ ఎడిమా మరొకసారి ఇంజెక్షన్ ఇచ్చి పూర్తిగా కంట్రోల్లో పెట్టాలి. ఓకే, మంత్లీ ఫాలోఅప్ ఉంటుంది వీళ్ళకు. ఓకే, ప్రివెన్షన్ కనుక మనం చూసుకుంటే డయాబెటీస్ ఉంది ఆయనకి, ఓకే, మనం అసలు రెటినోపతి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఒక నార్మల్ డయాబెటిక్ పేషెంట్కి తనకు డయాబెటీస్ వల్ల కంటి నరం ఎఫెక్ట్ కాకూడదు, డయాబెటిక్ రెటినోపతి అనే కూపంలోకి వెళ్ళకూడదు అనుకుంటే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ 90% కేసెస్లో గుడ్ డయాబెటిక్ కంట్రోల్, గుడ్ డైట్ కంట్రోల్, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనకు మెడిసిన్స్ ఇస్తాం కొన్ని రెటీనా సప్లిమెంట్స్ లాంటివి, ఇవి ఇవ్వడం వల్ల మ్యాక్సిమం 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్లో వెళ్ళరు. ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటిక్ వచ్చేసి చాలా మంది మీరు వినుంటారు మన సర్కిల్లో తెలిసిన వాళ్ళలో, డాక్టర్ నేను ఆహారం చాలా మితంగా తీసుకుంటాను, రైస్ మొత్తం మానేశాను, ఏం చేసినా కూడా ఓన్లీ చపాతీ తింటున్నాను, జొన్న రొట్టెలు తింటున్నాను, అయినా షుగర్ కంట్రోల్లో రావట్లేదు, ఏదో ఒకటి ఇలాంటి వేరే షుగర్ వల్ల వచ్చే జాయింట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, న్యూరోపతి ఇవన్నీ ఉంటాయి. సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దేర్ ఆర్ సమ్ అన్ఎక్స్ప్లెయినబుల్ రీజన్స్. అంటే వాళ్ళ జెనెటిక్ కాంపోనెంట్ కావచ్చు, వాళ్ళ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. ఇవి ఏంటంటే నాన్ మాడిఫైల్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనము ఎక్కడ మనకు మన జీన్స్ బాగుండాలని మనం ఎట్లా కోరుకుంటే కాదు కదా, దట్ ఈస్ ఎ లక్ ఫ్యాక్టర్. అది నాన్ మాడిఫైల్, మన చేతుల్లో లేదు. మనం ఏం చేయగలుగుతాము, ఏదైతే మన చేతుల్లో ఉందో దాన్ని మార్చుకోవచ్చు. వెయిట్ మనం మార్చుకోవచ్చు, షుగర్ కంట్రోల్ మనం చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ మనం మార్చుకోవచ్చు, డైట్ మనం మార్చుకోవచ్చు. ఏదైతే మార్చుకోలేమో దాన్ని మనము వీ హ్యావ్ టు లీవ్ ఇట్. బట్ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఏదైతే మనకు ఫాలో అప్స్ రివ్యూస్ ఉన్నాయో, దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద ఎర్లీ డిటెక్షన్. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఇండియాలో రెటీనా స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళడానికి సో ఒక ఫాలో అప్ అనేది అవసరం ఉంటుంది. ఒక జనరల్గా ఒక ఫిజిషియన్ రిఫర్ చేస్తేనే డాక్టర్ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఫిజిషియన్ దగ్గరికి ఒకరు డయాబెటీస్ తో వచ్చారు, ఆయన ఏం చేస్తారు, ఆయన ట్రీట్మెంట్ ఆయన చేసి పంపించేస్తారు తప్ప కళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, పాదాలను జాగ్రత్తగా చూసుకొని చెప్తారు. కంటికి సంబంధించి ఒకసారి టెస్ట్లు చేయించుకొని చెప్తున్నారా, రెఫర్ చేస్తున్నారా? నేను ఏంటంటే మేము మాకున్న సర్కిల్ ఆఫ్ ఫిజిషియన్స్ ద్వారా మేమైతే మా వరకు పూర్తిగా ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఎట్ ద ఎండ్ దే ఆర్ టు బి బ్లేమ్. మళ్ళీ ఒకవేళ ఐ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ దే విల్ బి ఆన్సర్ అక్కడ. సో ఉంటుంది. ఇప్పుడు ముందు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చేమో ఫెసిలిటీస్ వల్ల, ఇప్పుడైతే బాగా అవగాహన పెరిగింది. బోత్ సైడ్స్ ఉండాలి. డాక్టర్స్ ని మన ఫిజిషియన్స్ అవేర్నెస్ ఇస్తున్నాము, పేషెంట్స్ ఇంకా చెప్పామనుకోండి, ఒకవేళ డాక్టర్ వాళ్ళ స్కెడ్యూల్లో చెప్పలేకపోయినా, మరే కారణం వల్ల చెప్పలేకపోయినా, డాక్టర్ గారు మీరు అడగచ్చు, ఏ డాక్టర్ అన్నా ఒకసారి నేను ఐ చెకప్ చేయించుకోవచ్చా అని అడిగే యూ హ్యావ్ ద ఫ్రీడమ్. ఒకవేళ ఆ ఫెసిలిటీ అక్కడ లేకపోతే యూ హ్యావ్ ద లగ్జరీ టు రీచ్ ఎ డాక్టర్. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ లో చాలా అంటే చాలా లగ్జరీ. ఇండియా చాలా మంది అర్థం చేసుకోరు, అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, యుఎస్ కదా, ఇట్లా అంటారు, యూకే కదా అని. అక్కడ లేని చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయి. నేను ఒక పేషెంట్గా డాక్టర్గా పక్కన పెట్టి ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా అపాయింట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. వేరే కంట్రీస్లో యూ హ్యావ్ టు క్రాస్ సో మెనీ చెక్ లిస్ట్. సో అంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. దానివల్ల బర్డెన్ ఆఫ్ డిసీజ్ మనకు స్పెషలిస్ట్ మీద పడుతుంది, అది వేరే విషయం. బట్ ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ రెటీనా కేసెస్లో మాత్రం ఐ డెఫినెట్లీ ప్రిఫర్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ వేర్ యూ హ్యావ్ ఎ లగ్జరీ టు మీట్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ ఇమీడియట్లీ. ఓకే, మీరు చాలా కాలంగా రెటీనా స్పెషలిస్ట్గా ఉన్నారు. ఈ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి వర్స్ట్ టైప్ ఆఫ్ కేసు మీకు గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా? ఎందుకంటే కొద్దిమందికి ఇట్లాంటి బాగా తెలుస్తాయి, అట్లాంటి మీకు స్ట్రైక్ అయ్యే ఇన్సిడెంట్, ముఖ్యంగా చాలా బ్యాడ్గా వచ్చినా కానీ మీరు బాగా అటెండ్ అయినట్టు? రెండు ఉన్నాయి. బికాజ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ట్రీట్ చేసిన కేసెస్ని ఒక మెడల్ లాగా నేను అందరికీ చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, వాటిని కూడా చెప్పుకోవాలి, అవి కూడా రియాలిటీ. సో ట్రీట్ చేసిన కేసెస్లో ఏంటంటే మేము పుట్టపర్తిలో సత్యసాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు స్వామి గారి దయ వల్ల ఒక హాస్పిటల్లో ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
కాబట్టి పేషెంట్స్ ఫ్లో ఎక్కువ ఉండేది, ఫ్రీక్వెంట్ విజిట్ కూడా వచ్చేవాళ్ళు. అక్కడ విపరీతమైన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కాంప్లికేటెడ్ కేసెస్ స్టేజ్ నుంచి వచ్చేవాళ్ళు. మాకుండే ఎక్స్పర్ట్ టీం వల్ల సర్జరీ ద్వారా, లేజర్స్ ద్వారా, ఫిజిషియన్ ఒకే సెటప్ లో అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్ ఒకే గొడుగు కింద అందరు ఉన్నారు అండ్ అందరూ కమిటెడ్ డాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ ఫిజిషియన్ రిఫర్ చేస్తేనే అని కాదు, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, నేను చూసి అమ్మ అయ్యా మీకు షుగర్ బాగాలేదు, ఆ రూమ్ నెంబర్కి వెళ్ళండి, ఈ డాక్టర్ గారు ఉన్నారు, ఎలాంటి మనకు ఉచితంగా మీకు అన్ని చేస్తున్నారు, ఇమీడియట్ అక్కడికి వెళ్తారు. ఆ షుగర్ కంట్రోల్ అయిన వెంటనే ఆయన మళ్ళీ రాస్తారు, మళ్ళీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ ఈ సో అండ్ సో డాక్టర్. ఈ కాంప్రహెన్సివ్ అప్రోచ్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ చూసాము, చాలా కాంప్లికేటెడ్ రిజల్ట్స్ కూడా మనము మంచిగా అచీవ్ చేసాము. కొన్ని స్టేజెస్ లో ఏమైంది అంటే ఇట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ ఖరీదుతో కూడుకున్నవి కదా. సో ఒక పేషెంట్, ఒక యంగ్ పేషెంట్, రిలేటివ్లీ యంగ్ పేషెంట్, రెటీనా స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదో ఫ్యాక్టర్ వల్ల ఆయనకు రెటీనా మనకు డయాబెటిక్ షూటప్ ఎక్కువగా ఉంది. దానివల్ల యంగ్ పేషెంట్, అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నా, యంగ్ పేషెంట్, ఐటీ సెక్టార్లో వెల్ ఎడ్యుకేటెడ్ పేషెంట్, అంతా చదువుకున్న వాళ్ళు వచ్చారు, రెటీనాలో ఎడిమా ఉంది, ఇంజెక్షన్ చేసాము, రెస్పాన్స్ వచ్చింది, వచ్చాక ఇంకొక చేద్దాము ఇంకా ఎంత ఉందనుకునే. సో మరి ఆయనకుండే ఎక్కడో మిస్లీడ్ అయ్యారనమాట. ఆల్రెడీ మనకు ట్రీట్మెంట్ జరిగింది, ఆల్మోస్ట్ డాక్టర్ గారు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు, విజన్ కూడా బాగా ఉంది అని నెగ్లెక్ట్ చేశారు ఫాలోఅప్. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల రెటినల్ డ్యామేజ్ ఎంత సివియర్గా అయింది అంటే యంగ్ ఏజ్లో హీ హ్యాడ్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్, ఇర్రివర్సబుల్ చేంజ్ అయిపోయింది అనమాట, మనకు ఏమీ చేయలేక. సో అది భయపడి ఆయన అదర్ ఐకి ఇమ్మీడియట్ గా వచ్చారు. లక్కీగా అందులో చేంజెస్ ని మనం చేసాము. బట్ నాకేమనిపించింది అంటే ఆ కేసు బాగా ఇంపాక్ట్ అయింది. సో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లోనో, ఏజెన్సీ ఏరియాలో డాక్టర్ ఫెసిలిటీస్ లేవు, అవగాహన లేదు, అమౌంట్ పెట్టే ఇన్సూరెన్స్ డబ్బు లేదు అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, సరే ఏదో ఫ్యాక్టర్ వల్ల చేయలేకపోయారు, మానవ ప్రయత్నంగా మనం చేశామని. ఈ కేసులో ఏంటంటే కేవలం కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల, మిస్లీడ్ అవ్వడం వల్ల, మనకు నాలెడ్జ్ అనేది కరెక్ట్ పర్స్పెక్టివ్ లో తీసుకోకపోవడం వల్ల సూడో మెడిసిన్, కొంతమంది ఏంటంటే ఈ ఫ్యాక్టర్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మనకు ఎంతమంది ప్రాపర్ డాక్టర్స్ ఉన్నారో అంతమంది క్వాక్స్ కూడా ఉన్నారు. మన అలోపతిలోనా లేకపోతే బయట అంటారా? అలోపతిలో కాదు, అలోపతి అంటేనే మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ కదా ఆల్రెడీ. ఎవరైతే ప్యారలల్ మెడిసిన్ అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ కాకుండా వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ లో మనకు ఇంజెక్షన్స్ ఖరీదుతో కూడుకున్నవి, డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖరీదుతో కూడుకున్నది, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని బూచి చూపించి ఆయనకు పెట్టేసి. కంటికి సంబంధించి కూడా వెళ్తారా డాక్టర్ గారు ఇట్లా క్వాక్స్ దగ్గరికి? కొన్ని డిసీజెస్ లో వెళ్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఏమనుకుంటున్నాం, పసర్లు కంటే కూడా వాళ్ళు ఏమంటారంటే కొన్ని మెడికేషన్స్ చెప్తూ ఉంటారు, ఐ డ్రాప్స్ ఇస్తాము, డైట్ ఫాలో కావాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్ చేస్తాము అని. అండ్ మెడిసిన్ లో కూడా ఆప్థాల్మాలజీలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రెటినైటిస్ పిగ్మెంటోజా అంటాం, రేయి చీకటితో ఉంటారు పుట్టుకతోనే, వీళ్ళకు రెటినా కంప్లీట్ గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆప్టిక్ ఎట్రోపీ అంటే కంటి నరం పూర్తిగా ఎండిపోవడం, బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరం ఉండదు, ఆప్టిక్ ఎట్రోపీ, ఆప్టిక్ నర్వ్, అది పూర్తిగా డ్యామేజ్ అవడాన్ని ఆప్టిక్ ఎట్రోపీ అంటాం. దానికి ఇప్పుడున్న టెక్నాలజీ ట్రీట్మెంట్ లేదు, స్టడీస్ జరుగుతున్నాయి, లేదు. ఎప్పుడైతే ఇట్లా లేదో వీళ్ళు 4 హాస్పిటల్స్కి వెళ్తారు, ఒక మంచి హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ నుంచి ఒక ట్రస్ట్ హాస్పిటల్ వెళ్తూ ఉంటారు, లేదు అని ప్రాక్టికల్ గా చెప్తారు. బికాస్ అందులో వాళ్లకు ఇదేం లేదు, దాచాల్సిన అవసరం లేదు, ఫ్యాక్ట్స్ చెప్తారు. సో మనిషి ఆశాజీవి కదా, తనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో చిన్న హోప్ ఉంటుంది, ఆ హోప్ ని ఇట్లా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు అలాగే చెప్తారులేండి, ఒకసారి ప్రయత్నించండి అంటారు. సో మనిషికి ఏముంటుంది, సరే చూద్దాం కదా ట్రీట్మెంట్ అన్నట్టు చేస్తారు. బట్ ఏమంటున్నానంటే కొంతవరకు 2 సైడ్స్ ఉండాలి ఇక్కడ. డాక్టర్లు కూడా పేషెంట్ కి ఇనఫ్ టైం అండ్ ట్రస్ట్ ఇవ్వాలి, పేషెంట్ కూడా డాక్టర్ ని నమ్మాలి. ఎప్పుడు కూడా ఎక్కడో చూస్తుంటారు, ఇప్పుడు కొంతమంది డాక్టర్ ఖరీదైపోయింది వైద్యం ఇలా అంటుంటారు. అది దేని వల్ల అయింది? పాలసీ మేకింగ్ వల్ల అయింది. మనకు ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉండడం వల్ల, గవర్నమెంట్ నుంచి హెల్త్ కేర్ ని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ అనుకోకపోవడం వల్ల అయింది తప్ప నాట్ బికాస్ ఆఫ్ ఇది ఫ్లా. నాకు ఫెసిలిటీస్ ఉండడం అనేది నా చేతిలో లేదు, ట్రీట్ చేయడం వరకు నా పని. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మనకు అయ్యి, ఎప్పుడైతే మనం ఫెసిలిటీస్ అడుగుతా ఉంటామో ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఇంకేదన్నా, యూ షుడ్ ఆస్క్ ఫర్ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్. ఇప్పుడు మన డయాబెటిక్ రెటినోపతికి ఇన్సూరెన్స్ లాంటివి, ఆరోగ్యశ్రీ లాంటివి వర్తిస్తాయి డాక్టర్ గారు? డయాబెటిక్ రెటినోపతికి జరిగే ట్రీట్మెంట్ లో లేజర్స్ కావచ్చు, రెటినల్ ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా 3 ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ క్యాష్ పే ఆర్ ఇన్సూరెన్స్ పే ఒకటి ఉంటుంది,
ట్రస్ట్ హాస్పిటల్స్ ఇప్పుడు నేను చేసిన పుట్టపర్తి సత్యసాయిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రస్ట్ కాబట్టి కొన్ని గవర్నమెంట్ పథకాల ప్రకారంగా ఫెసిలిటీస్ కొంతవరకు ఉన్నాయి. బట్ అక్కడ కూడా కొన్ని విషయాల్లో లిమిటెడ్గా ఉండొచ్చు. కాబట్టి నేనేంటి అంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో మనకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఒకటి, మనకు చెన్నైలో శంకర్ నేత్రాలయ. ఇక్కడ వాళ్ళ హెల్త్ కేర్ మోడల్ ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్ అసలు ఏమాత్రం ఎఫర్ట్ చేయలేరు అంటే వాళ్ళు యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆ ట్రీట్మెంట్ ఫ్రీ చేస్తారు. కొంతవరకు వీళ్ళు పేషెంట్స్ వేరే వాళ్ళకి తీసుకుంటారు, అట్లా ఉంది. బట్ ఎక్కడ అంటే ఈ ప్రాబ్లమ్ని అంతవరకు తేకోకూడదు ఫస్ట్. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్, కానీ మనం చేయగలిగింది మేజర్గా ఏంటి అంటే అన్ట్రీటబుల్ స్టేజ్, మ్యాక్సిమం సర్జరీను ఇంకేదో లేజర్కి వెళ్ళే స్టేజ్ కాకుండా 90% ని మనం ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఫైనల్గా డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్లు ఫాలో అవుతున్నారు. బరువు తగ్గడానికి, కొంత షుగర్ తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నారు. అవునవును. అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి చూడండి, షుగర్ యొక్క ఫ్లక్చుయేషన్స్, ఇవి కంటి మీద ఏమైనా అంటే ముఖ్యంగా రెటీనా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయి? సడన్ సర్జ్ పడిపోవడం కానీ పెరగడం కానీ షుగర్లో కంటి రెటీనా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించినట్టు మీరు ఏమైనా గమనించారా? ఎందుకంటే ఈ మధ్య బాగా చాలా వాడుతున్నారు, ఇంటర్మీడియట్ కానీ ఇంజెక్షన్స్ కానీ విపరీతంగా తగ్గిపోతున్నారు, వెయిట్ ఒక్కోసారి విపరీతంగా తినేస్తున్నారు మళ్ళీ. ఇట్లాంటి ఒక సో దీని పరంగా వస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ అట్లాంటి మెడికేషన్ తీసుకుంటున్నారు, అట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మార్బిడ్ ఒబేసిటీ విచ్ ఈస్ నాట్ కంట్రోలబుల్ బై డైట్ ఆర్ సంథింగ్ ఉన్నప్పుడు దే మైట్ గో ఫర్ ఇట్. రెండోది ఈజీ దారి వెతుక్కుంటున్నారు. ఇట్లాంటి కష్టపడి రోజు జిమ్కి వెళ్ళాలి, రోజు డైట్ ఫాలో కావాలి, రోజు ఇలా చేయాలి అంటే కుదరినప్పుడు దే ఆర్ ఫైండింగ్ ఫర్ ఈజీ వేస్. జనరల్ గా ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఇట్లాంటి షార్ట్ కట్స్ సజెస్ట్ చేయరు. దే గో ఫర్ ఏ స్టేజ్ వైజ్ మేనర్. ఒకవేళ సజెస్ట్ చేసినా కూడా ఇవన్నీ ట్రై చేశాక ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వెళ్తారు. రెండోది మీరు చెప్పిన కొన్ని డైట్ రిజిమెన్స్ అంటున్నారు, ఈ డైట్ ఆ డైట్ వి కెనాట్ నేమ్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ బట్ పాపులర్ పీపుల్. అంతే, ఈ పాపులారిటీని క్యాష్ చేసుకుంటూ దే మైట్ సజెస్ట్ సంథింగ్. 100లో ఒకళ్ళిద్దరికి డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. మీకు ఒక డిసీజ్ ఉంది, నాకు ఒక డిసీజ్ ఉంది, ఆయనకు ఒక డిసీజ్ ఉంది, హెడేక్ ఉంది, హెడేక్ కి మాత్రలు వాడచ్చు, లేదా ఒక చిన్న వైట్ బిళ్ళ ఇచ్చి ఇది వేసుకోండి తగ్గుతుందంట. ఆ స్ట్రెస్ వల్లనో నమ్మకం వల్లనో ఆ రెస్ట్ వల్లనో ఆయనకు తగ్గొచ్చు. సో చూసారా, నా మందు వల్లనే తగ్గింది అంటే అది ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం దాన్ని. సో మందులో ఏం లేదు, అది ఉత్తి షుగర్ బిల్డ్ మామూలు బిల్డే అది, కానీ ఎఫెక్ట్ కనిపించింది. సో ఈ ఒకళ్ళిద్దరిని చూపెట్టి వీళ్ళు మిగతా 90% వాళ్ళను క్యాష్ చేసుకుంటున్నారు. సో సైంటిఫిక్ మెథడ్స్లో ఫాలోడ్ బై డాక్టర్స్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో మాత్రం చేసుకుంటేనే మనకు ఉంటుంది. సడన్ లాస్ అయితే మీరే ఆలోచించండి, ఒక మెషిన్ కెపాసిటీని మనం సడన్ గా ఇంక్రీజ్ చేసినా సడన్ గా డిక్రీజ్ చేసినా యూ విల్ సీ ద చేంజెస్. అట్లాంటిది హ్యూమన్ బాడీ తన డిఎన్ఏలో లోపల ఇన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఇంత బాడీకి నేను ఇంత పంప్ చేయాలి, ఇంత దానికి ఇంత చేయాలి, అంతే కదా. హార్ట్కి ఇంత వాల్యూమ్ ఇంత చేయాలి. సడన్ గా మీరు సర్జరీకో ఇంకేదో సక్సెస్ చేయించుకొని మీరు వెయిట్ రిడ్యూస్ అయ్యారో తీసారో, డైనమిక్స్ అన్ని ఫిజియాలజీ ఈజ్ డిస్టర్బ్డ్. ఫిజియాలజీ అంటే మనకు బాడీలో జరిగే ప్రతి పార్ట్కి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. కంటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలోనే వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు అంటే ఒకవేళ అట్లాంటివి ఇఫ్ ఇట్ ఈస్ అన్సైంటిఫిక్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ యూజింగ్. స్టెరాయిడ్స్ కానీ మోతాదుకు మించి వాడడము, ఇంకొన్ని మెడిసిన్స్ వాడారు, దానివల్ల సడన్ సర్జ్ ఆఫ్ గ్లూకోజ్ ఒకసారి ఇంక్రీజ్ అయ్యి సడన్ ఫ్లక్చుయేట్ అయ్యి డ్యామేజ్ అయిపోతుంది. దెన్ షుగర్ కౌంట్ రావచ్చు, బట్ ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ I do not advocate any unscientific methods. లేదా ఒకవేళ పొరపాటున ఎవరో ప్రోద్బలంతో మీరు వెళ్ళారు, మీ డాక్టర్ దగ్గర రివీల్ చేయండి, దాచొద్దు. మీరేదో పసర వాడుతున్నారు, మూలికా వైద్యం వాడుతున్నారు, మీ నమ్మకంతో వాడుతున్నారు, చెప్పండి. భయపడతారనో తిడతారనో దాచొద్దు. దానివల్ల మనం బ్యాక్ ఎంతవరకు నష్ట నివారణ చేయొచ్చు. సో ఇది ఒక వాస్ట్ టాపిక్. మనకు డయాబెటిక్ రెటినోపతి అనేది ఒక స్పెషలిస్ట్ డాక్టర్ చూసి డిసీజ్ని డయాగ్నోస్ చేసి ఆ విధంగా ట్రీట్మెంట్ వెళ్తూ ఉండాలి. ఇవన్నీ మనకేమంటారు హెల్త్ అవేర్నెస్ వీడియోస్. ఇప్పుడు మీరు ఒక మంచి ఇంటెన్షన్తో నన్ను పిలిచారు, ఇంకొక డాక్టర్ని పిలిచి డిస్కస్ చేశాము, దీనివల్ల అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాక్షన్. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి అనుమానం ఉన్నా, షుగర్ స్టార్ట్ అయ్యున్నా, ఫిజిషియన్తో మాట్లాడి
ఖచ్చితంగా రెటినా స్పెషలిస్ట్ని కలిసి ట్రీట్ చేయించుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడున్నా కూడా అక్కడ అందుబాటులో ఉన్న ఒక క్వాలిఫైడ్ రెటినా స్పెషలిస్ట్ దగ్గర చేయండి. చాలామంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ ఎట్ ద ఎండ్ మనం చూస్తుంటాం, మీరు కూడా చెప్తుంటారు ఆ డాక్టర్ గారిని మనం అప్రోచ్ అవ్వడం ఎట్లా, సో దట్ మనకు ఇంకా బెటర్ అవేర్నెస్ గురించి, లేదా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండో ఇంకెక్కడో కావాలి అంటే మేము ఏంటి అంటే అదే చెప్తున్నాం అనమాట. మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఇప్పుడు నేను హైదరాబాద్లో కెన్స్ ఐ కేర్ ఎక్స్క్లూజివ్ ఒక రెటీనా కేర్ గురించి సెంటర్ పెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిసీజ్ని ట్రీట్ చేయడం ఒకటే కాదు, అవేర్నెస్ని పెంచాలి, ట్రీట్మెంట్ స్టేజ్కి రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవాలి. సో అదే ఇంటెన్షన్తో హైదరాబాద్లోని వెస్ట్ హైదరాబాద్ మనకు కోకాపేట్ ఏరియాలో కెన్స్ ఐ కేర్, అక్కడ నేను అవైలబుల్ ఉంటా. ఈ క్వశ్చన్స్ మాట్లాడడం, స్క్రీనింగ్, అవేర్నెస్ ఇవన్నీ కూడా మనము ఒక స్ట్రాటజిక్ వే, మనకు ఉండే క్లినికల్ న్యూట్రిషనిస్ట్, ఫిజిషియన్ వీళ్ళందరూ పర్యవేక్షణ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక డాక్టర్కి ఇక్కడికి వెళ్ళి మరి కాకుండా అందరూ కూడా ఒకే గొడుగు కింద అందరి ట్రీట్మెంట్లు ఉంటే మనకు కాంప్రహెన్సివ్ వే ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎలాంటి మీలాంటి జర్నలిస్ట్ అవేర్నెస్ ఎలాగో పెంచుతున్నారో, ఇఫ్ దే కెన్ కాంటాక్ట్ యూ, మీరు కూడా మా కాంటాక్ట్ షేర్ చేసి దే కెన్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ రెటీనా చెకప్ అండ్ ఇవాల్యుయేషన్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కొంతమంది డాక్టర్ అడగొచ్చా అడగకూడదా అని కాకుండా వాళ్ళకు ఉండే అనుమానాలు అన్నీ కూడా ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.